స్కూల్‌లో చెప్పే విషయాలు, సబ్జెక్ట్స్, లెసన్స్ ఇవన్నీ పనికిరాని చెత్తతో సమానం. జస్ట్ ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు అని వానిలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం తీసేసి వాడిని ఒక ఫెయిల్యూర్‌ని చేసేస్తారు. అదే కనీసం ఒక బిహేవియర్ కూడా లేని వాడికి టాప్ ర్యాంక్ వస్తే వాడిని చూసే విధానమే మారిపోతుంది ఈ సొసైటీ. అసలు ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ట్రాప్. అండ్ మార్క్స్ రాలేదు అని ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాము అని సూసైడ్ చేసుకునేంత భయం పుట్టించేది కాదు ఈ గవర్నమెంట్ అండ్ ఈ సొసైటీ. కమింగ్ టు రియాలిటీ ఏం నేర్పిస్తున్నారు? అవే పనికిరాని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్వశ్చన్ ఆన్సర్స్, అవే ఎదవ స్టోరీలు. దేనికి పనికిరావు. అసలు ఎందుకు పనికిరాని ఆ పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అని, ప్రాబబిలిటీ అని ఎందుకు నేర్చుకుంటారో అర్థం కాదు. అసలు ఈ సొసైటీ అండ్ ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ ని ఎలా బ్రెయిన్ వాష్ చేసిందంటే మార్క్స్ రాకపోతే భయం, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే భయం. ఎందుకు పనికిరాని చెత్త సిలబస్ చెప్పే బదులు ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద ఫోకస్ చేస్తే స్కూల్ లైఫ్. ఈ మాట వినగానే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాలా మెమరీస్, మన ఫ్రెండ్స్ తో తెలిసి తెలియక చేసిన పనులు, స్కూల్లో ఉన్నప్పుడు హాలిడేస్ ఎప్పుడు వస్తాయని, హాలిడేస్ లో ఉన్నప్పుడు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఉండేది. ఇలా చాలా హ్యాపీగా ఉండేది. బట్ ఈ వీడియోలో నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడం లేదు. స్కూల్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక డార్క్ రియాలిటీ అని చెప్పబోతున్నా. నేను ఈ వీడియోలో మాట్లాడే విషయాలు కొంతమందికి కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి రాంగ్ అనిపించవచ్చు. కానీ ఇది నిజమని నేను అంటున్నా. ఫస్ట్ థింగ్, స్కూల్లో చెప్పే విషయాలు, సబ్జెక్ట్స్, లెసన్స్ ఇవన్నీ పనికిరాని చెత్తతో సమానం. దేనికి పనికిరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడడానికి నేను ఎవరిని? ఐఎమ్ ఏ డిప్లొమా గ్రాడ్యుయేటెడ్, ఫ్రీలాన్సర్, వీడియో ఎడిటర్, కంటెంట్ క్రియేటర్ అండ్ రన్నింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్. నా 10th అయిపోయిన 3 years తర్వాత ఈ థింగ్స్ నోటీస్ చేశా. ఫస్ట్ థింగ్, మార్క్స్. దీనంత పనికిరానిది ఇంకోటి ఉండదు. ఐ మీన్ ఎవరైతే దీనికి ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు అంటున్నా. దీనికి మనం ఏ లెవెల్లో ప్రయారిటీ ఇస్తామంటే, ఒకడు ఎంత టాలెంట్ పర్సన్ అయినా బిహేవియర్ లో, క్యారెక్టర్ లో, నాలెడ్జ్ లో ఎంత బాగున్నా వానికి ఎగ్జామ్స్ లో మార్క్స్ రాకపోతే నథింగ్. అది బయటకు చెప్పకుండా మనలో ఫీలింగ్ ఉంటుంది, వీడు ఫెయిల్యూర్ అని. జస్ట్ ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అని వానిలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం తీసేసి వాడిని ఒక ఫెయిల్యూర్ ని చేసేస్తారు. అదే కనీసం ఒక బిహేవియర్ కూడా లేని వాడికి టాప్ ర్యాంక్ వస్తే వాడిని చూసే విధానమే మారిపోతుంది ఈ సొసైటీ. అవును, మార్క్స్ అంటున్నాం కదా, ఈ మార్క్స్ దేనికి ఇస్తున్నారు? మన టాలెంట్ కా, మన క్రియేటివిటీకా, లేదా మన నాలెడ్జ్ కా? ఎందుకు పనికిరాని స్కూల్లో చెప్పే చెత్త సబ్జెక్ట్స్ కి ఇలా ఎందుకు అంటున్నారో దానికి కూడా ముందు క్లియర్ గా అండ్ డీటెయిల్ గా చెప్తా. మార్క్స్ ఇది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. దీనికి సొసైటీ ఎంత ప్రయారిటీ ఇస్తుందంటే, మార్క్స్ రాలేదు అని సూసైడ్ చేసుకునేంత వరకు. సూసైడ్స్ గురించి కూడా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. న్యూస్ లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. ఈ మార్క్స్ కి మనమైతే మన పేరెంట్స్ ఎందుకు ఇంతగానో ప్రయత్నిస్తున్నామో తెలుసా? ఈ గవర్నమెంట్ అండ్ ఈ సొసైటీ మన ఎంటైర్ బ్రెయిన్ వాష్ చేసింది కాబట్టి. అసలు ప్రాక్టికల్ గా మాట్లాడితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ట్రాప్. కానీ ఎవరు ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక ట్రాప్ అని మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఇండియన్ పీపుల్ సైకాలజీ ప్రకారం మనం చేసే పని, పాటించే విషయాలు అవి తప్పు అంటే మనం ఒప్పుకోము కాబట్టి. గవర్నమెంట్ అంటుంది కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేయాలి, కొత్తగా ఏదైనా కనిపెట్టాలి అని. కానీ నిజంగా గవర్నమెంట్ అంటున్నట్టు అలాంటి ఒక ఇన్నోవేటర్స్ రావాలి అన్నా, ఏదైనా క్రియేట్ చేయాలి అన్న ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ చెత్త సబ్జెక్ట్స్ ఇలా ఉండవు. అండ్ మార్క్స్ రాలేదు అని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాము అని సూసైడ్ చేసుకునేంత భయం పుట్టించేది కాదు ఈ గవర్నమెంట్ అండ్ ఈ సొసైటీ. అసలు పుట్టిన ప్రతి ఒక్క వాడికి ఏదో ఒక యూనిక్ టాలెంట్ ఆర్ క్రియేటివిటీ ఉంటుంది. అసలు టాలెంట్ లేని వాడు అంటూ ఎవ్వరూ ఉండరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అందరికి మహాభారతం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి అట్లీస్ట్ దాంట్లో పాండవులని తెలిసే ఉంటారు. పాండవులు చిన్నప్పుడు శిక్షణ కోసం ఒక గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు పేరు ద్రోణాచార్య. ద్రోణాచార్య అనుకుంటే 5 పాండవులకి ఒకే రకమైన శిక్షణ ఇచ్చేవాడు. కానీ ద్రోణాచార్య అన్ని రకాలమైన శిక్షణలు ఇచ్చి పాండవులకి దేని సామర్థ్యం ఉంటే అదే నేర్పించాడు. ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అదే నేర్పించాడు. ఇది కదా అసలు ఎడ్యుకేషన్ అంటే. మనకి ఏం వచ్చు, ఏం రాదు, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో ఇంట్రెస్ట్ లేదని తెలుసుకునే కదా మనకి చదువు చెప్పాలి. ఇక్కడ ద్రోణాచార్యుడు పాండవులకి దేంట్లో ప్రతిభ ఉందో దాంతో శిక్షణ ఇచ్చి వాళ్ళని మెరుగుపరిచాడు. అందుకే అర్జునుడు ధనుర్ విద్యలో గొప్ప, భీముడు గదా యుద్ధంలో, ధర్మరాజు విల్లు వేయడంలో, అండ్ నకులుడు ఖడ్గంలో. ఇలా ప్రతి స్టూడెంట్ కి ద్రోణాచార్యులు అంటే ఒక గురువు ఉండాలి. మనకి ఏం వచ్చు, ఏం రాదు, మన దేంట్లో ఇంట్రెస్ట్ అని తెలుసుకునేవాడే గురువు అంటే. కానీ మన విషయానికి వస్తే 10th అయిపోయిందా ఇంటర్ లో ఎంపీసీ తర్వాత బీటెక్ లో సిఎస్సి, తర్వాత 9 to 5 జాబ్, లైఫ్ ఇస్ ఎడ్. ఒక్కరైనా మనకి ఏం ఇష్టం, మనకి ఏం వచ్చు, ఏం రాదని ఒక్కరిని అడుగుతున్నారా? ఇది రియాలిటీ. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ ఎగ్జామ్ అన్నా, ఏ ఎంట్రన్స్ టెస్ట్ అన్నా మార్క్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. బట్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చదువుతున్నా, ఐ మీన్ 8th, 9th, 10th ఆర్ ఇంటర్, బీటెక్, ఓన్లీ ఫోకస్ ఆన్ నాలెడ్జ్. మార్క్స్ అంటారా? ఎవ్రీ సబ్జెక్ట్ లో జస్ట్ పాస్ మార్క్స్ చాలు. మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ముఖ్యం. టు బి ఫ్రాంక్, మీరు నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేశారనుకో, పాస్ మార్క్స్ కాదు హై మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మార్క్స్ వచ్చినా రాకుండా డోంట్ కేర్, జస్ట్ ఫోకస్ ఆన్ నాలెడ్జ్. అగైన్ ఇక్కడ నాలెడ్జ్ అంటున్నా, ఇక్కడ స్కూల్స్ లో సబ్జెక్ట్ నుంచి వచ్చే నాలెడ్జ్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే. నౌ కమింగ్ టు సబ్జెక్ట్స్. ఏముంటాయి సబ్జెక్ట్స్? ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, హిందీ, తెలుగు. మనం ఏవైతే సబ్జెక్ట్స్ చదువుతున్నామో అందులో 20% యూజ్ ఉంటే మిగతా 80% యూజ్లెస్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ లో మనం ఏం నేర్చుకోవాలి అండ్ ఏం నేర్చుకుంటున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏం నేర్చుకోవాలి? కమ్యూనికేషన్, హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ప్రెసెంట్ టైంలో దీని వాల్యూ ఏంటో ఒక్కొక్కరికి తెలుస్తుంది. అసలు ఏం రాకున్నా జస్ట్ ఒక ఇంగ్లీష్ కమ్యూనికేట్ చేయడం వస్తే చాలు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు.
అసలు ఒక ప్రాపర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి అడగండి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ టెక్నాలజీ చూస్తే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉన్నాయి. నువ్వు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలనుకున్నా కమ్యూనికేషన్ అనేది కన్ఫర్మ్. బట్ కమింగ్ టు రియాలిటీ ఏం నేర్పిస్తున్నారు? అవే పనిరాని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్వశ్చన్ ఆన్సర్స్, అవే ఎదవ స్టోరీలు దేనికి పనికిరావు. నాకు ఒక విషయం అర్థం కాదు. అందరూ ఇంగ్లీష్ లో 95 మార్క్స్ వచ్చే 100 మార్క్స్ స్కోర్ చేస్తా అంటారు కదా. ఒక్క 1 అవర్ అందరి ముందు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయగలడా? 100లో ఒక్కడు లేదా ఇద్దరు. మరి 10 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. ఈ చెత్త టెక్స్ట్ బుక్ సిలబస్ చెప్పడానికి ఇంకో పనికిరాని ఫ్యాకల్టీ ఎందుకు? బట్ కమింగ్ టు మీ, నేను 10th లో ఉన్నప్పుడు అలా లేదు. అసలు మాకు 10th లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, దానికి సంబంధించిన గ్రామర్ మీదనే మా సార్ ఎక్కువ ఫోకస్ చేశాడు. ఓన్లీ ఈ థింగ్సే కాదు, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అయితే బయట నాలెడ్జ్ కూడా షేర్ చేసేవాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మొత్తం వచ్చామా, టెక్స్ట్ బుక్లో అసలు చెప్పామా, పోయామా, దట్స్ ఇట్. ఐ థింక్ ప్రతి స్కూల్లో ఇలాంటి ఒక టీచర్ ఉండే ఉంటాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కాదు, లైఫ్. ప్రాక్టికల్గా మన లైఫ్కి చాలా అవసరం ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇక మ్యాథ్స్ దీనంత పనికిరానిది ఇంకోటి ఉండదు. అసలు ముందుగా ఒక్కరు కూడా కామన్ సెన్స్ అనేది లేదు. ఈ గవర్నమెంట్, ఈ సొసైటీ అనే మన పెద్ద వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది 10th స్టూడెంట్స్ ఎక్కువ శాతం టైం స్పెండ్ చేసేది మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద. అసలు ఎందుకు పనికిరాని ఆ పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అని, ప్రాబబిలిటీ అని ఎందుకు నేర్చుకుంటారో అర్థం కాదు. అసలు ఎందుకు గంటలు గంటలు కూర్చోబెట్టుకొని ఆ ఏదో ప్రాబ్లమ్స్ చేపిస్తారో నాకు అర్థం కాదు. నేను 10th లో ఉన్నప్పుడు మా ఎంటైర్ 4 సెక్షన్స్ మొత్తం మ్యాథ్స్. ఎందుకు అంటే గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉంది కాబట్టి. ఇవి ఎందుకు పనికిరావు మన లైఫ్ లో? కనీసం దీనికి స్పెండ్ చేసే టైం ఏదో ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద స్పెండ్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ ఇప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో చాలా యూస్ అయ్యేది. బట్ మీకు విషయం క్లారిటీ ఇవ్వాలి. ప్రెసెంట్ టెక్నాలజీ మొత్తం మ్యాథ్స్ మీద డిపెండ్ అయి ఉంది. అసలు మ్యాథ్స్ లేకపోతే ఈ టెక్నాలజీ, ఈ ఇన్నోవేషన్స్ అనేవి ఉండవు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ ఇది మొత్తం మ్యాథ్సే. మ్యాథ్స్ లీనియర్ ఆల్జీబ్రాతో ఏఐ మోడల్స్ అనేవి వర్క్ చేస్తాయి. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీతో మిషన్ లెర్నింగ్. అండ్ ప్రెసెంట్ మనం బాగా యూస్ చేసే ఇంటర్నెట్ అండ్ క్రిప్టోగ్రఫీ అండ్ మాడ్యులర్ అథమెటిక్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ వీడియో చూసి మీ డివైస్ కూడా మ్యాథ్స్ లేకపోతే నథింగ్. బట్ నేను స్టార్టింగ్ అలా ఎందుకు మాట్లాడా? ఇప్పుడు పాయింట్కి వస్తా. ముందుగా నాకు చిన్న క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీ దగ్గర మొబైల్ ఉంది. ఇప్పుడు మీరు కాల్ చేసుకోవాలి అంటే 1 రూపీ తీసుకొని షాప్కి వెళ్ళి టెలిఫోన్ లో మాట్లాడతారా, లేదా మొబైల్ యూజ్ చేసి కాల్ ఇస్తారా? ఇది కదా నేను చెప్పాలి అనుకునేది. ఇంత టెక్నాలజీ, ఇన్ని ఇన్నోవేషన్స్, గూగుల్, చాట్ జీపీటీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వరల్డ్ మొత్తం మీ చేతిలోనే ఉంది. మనకి ఈ విషయం తెలియదు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఐ మీన్ ఈ మ్యాథ్స్, ఈ బేసిక్ థింగ్స్ ఎందుకు నేర్చుకుంటున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. ఇంత చెప్పినా కొంతమంది ఉంటారు ఇదంతా నాలెడ్జ్ కోసం అని అంటుంటారు. సరే, ఇప్పుడే వెళ్ళి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడగండి మీరు చదువుకునే డెరివేషన్స్ ఇక్కడ ఉపయోగపడ్డాయి అని. ఇలా వాళ్ళు చదివే చదువుకి అండ్ ఫ్యూచర్ లో చేసే పనికి సంబంధమే ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మొన్నటికి మొన్న చైనా వాళ్ళు వరల్డ్ మొత్తం షేక్ అయ్యేలా ఒక యాప్ ఇన్నోవేట్ చేశారు. దాని పేరు డీప్ సీక్. అందరు వినే ఉంటారు. ఇప్పుడు యాప్ బిల్డ్ చేసిన ఒక పర్సన్ ఇలా మ్యాథ్స్ డెరివేషన్స్ ఈక్వేషన్స్ నేర్చుకుని యాప్ బిల్డ్ చేశాడా? లేదు కదా. ఐడియా, జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు. ఇప్పటికి కూడా నాకు ఈ విషయం తెలియదు, ఇది రాదు అనేవాడు ఉంటే వానంత మురుపుడు ఇంకోటి ఉంటాడు. ఐ థింక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక సైన్స్ అండ్ సోషల్ అంటారా, ఆ వరల్డ్ వార్స్ గురించి, హిస్టరీ గురించి ఎందుకు తెలుసుకుంటామో అర్థం కాదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 to 21 లెసన్స్ ఉంటాయి. ఎందుకు పనికిరావు? దాని బదులు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పే విషయం మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అదే సిలబస్ లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా ఈ సొసైటీలో బ్రతకాలి, అండ్ మెయిన్లీ ఏది రాంగ్, ఏది రైట్, అండ్ డిసిప్లిన్, ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ఇటువంటి విషయాలు చెప్తే ఎంత బాగుంటుంది. ఈ పనికిరాని చెత్త సిలబస్ చెప్పే బదులు ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద ఫోకస్ చేస్తే మనం బయట చూసే రేప్స్, మర్డర్స్, క్రైమ్స్ ఇటువంటి ఏమీ జరిగేవి కాదు. నిజంగా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో జస్ట్ ఒక కమెంట్ చేయండి. అసలు ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే చాలా ఘోరం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్కూల్ కి వెళ్లే వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు రేప్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు. చిన్న పిల్లలు రేప్ కి గురవుతున్నారు. అండ్ ఈ మధ్యలో స్కూల్ కి వెళ్లే వాళ్ళు లవ్ చెప్పి పేరెంట్స్ ని చంపుతున్నారు. ఇవన్నీ చూసి ఎక్స్ట్రా స్టోరీలు పెడతారే కానీ ఒకటి కాదు, 2 కాదు, 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు ఇటువంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కడు కూడా ఈ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. స్టార్టింగ్ చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నా, కేవలం మార్క్స్ రాలేదు అని పేరెంట్స్ ఏమంటారో, సొసైటీ ఏమంటుందో అని భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇటువంటి ఒక భయం ఈ చెత్త సొసైటీ అండ్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. దీన్ని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అసలు ఈ సొసైటీ అండ్ గవర్నమెంట్ స్టూడెంట్స్ ని ఎలా బ్రెయిన్ వాష్ చేసిందంటే మార్క్స్ రాకపోతే భయం, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే భయం. ఎందుకు? ఒక్కసారి బయట చూడండి ఈ వరల్డ్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. ఇంకా చెత్త సిలబస్, మార్క్స్, ఎగ్జామ్స్ అని ఫూలిష్ గా బిహేవ్ చేయకండి. మార్క్స్ రాలేదు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాము అని భయపడితే వేస్ట్. జస్ట్ లర్న్ అండ్ ఎక్స్ప్లోర్. మీరు చదివే లెసన్స్, సిలబస్ ఏదైనా కావచ్చు, ప్రాక్టికల్ గా ఆలోచించి ఏది ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేయండి. మీ ఇంట్రెస్ట్, హాబీస్ మీద ఫోకస్ చేసి మీ టాలెంట్ ఏంటో తెలుసుకోండి. ఇంత చెప్పినా నాకు మార్క్స్ రాలేదు, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్యూర్, నాకు టాలెంట్ లేదు అనుకుంటే ఒక్కసారి ఈ మూవీస్ చూడు. చిచోరి, శక్తి, 3 ఇడియట్స్. ఈ మూవీ తెలుగులో స్నేహితుడు. ఈ మూవీస్ ని ఒక మూవీలో చూడకుండా ఆ స్టోరీ అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్ మన ప్రెసెంట్ ఎడ్యుకేషన్ రియాలిటీ కనిపిస్తుంది. స్కూల్స్ లో మెయిన్ గా సక్సెస్ అండ్ ఫెయిల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి. వాటి గురించి చెప్పాలి. సక్సెస్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని. ఇవి కదా ఒక స్టూడెంట్ కి నేర్పించాల్సినవి. ఫ్రెండ్స్,
ఈ వీడియో చేయడానికి గల నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ఈ రియాలిటీ అనేది తెలుసుకోవాలి. మార్క్స్ అని వెంటపడి ఏం నేర్చుకోవాలో అది కోల్పోతున్నారు. మార్క్స్ రాలేదు అని ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాము అనే టెన్షన్ తీసుకొని భయపడే స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ విషయాల మీద మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి. బేసిక్‌గా నా ఛానెల్‌లో కంటెంట్ ఇది కాదు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఈ ఛానెల్‌లో ఏఐ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ నా ఫ్రీలాన్సింగ్ యునైటింగ్ జర్నీ అండ్ ఫ్రీలాన్సింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు గనుక డిప్లొమా మీన్స్ పాలిటెక్నిక్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో తప్పకుండా చూడండి. నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నా నాలెడ్జ్ షేర్ చేసుకున్న ఆ వీడియోలో. బిఫోర్ జాయినింగ్ ద డిప్లొమా, జస్ట్ వాచ్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.